ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వబోతుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఏపీలో ఈ కార్యక్రమం కొనసాగబోతూ ఉంది. సో ఇందులో ఖచ్చితంగా బిఎల్ఓ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు ఫారం ఇస్తే ఎన్యూమరేషన్ ఫామ్ దాన్ని ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు సర్వే కోసం మీ ఇంటికి వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 18లోగా అభ్యంతరాల పరిష్కారం, సెప్టెంబర్ 22వ తేదీన తుది ఓటర్ల జాబితా, జూలై 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వారంతా ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే బిఎల్ఓ ఎవరు ఏంటి అన్న విషయం మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎవరు బిఎల్ఓ అని చెప్తే ఆ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారట. ఆ కాంటాక్ట్ నెంబర్ చూసి ఎప్పుడు వస్తారో ఫోన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళకే ఫస్ట్ ఇది ఏమంటారు ప్రయోజనకరం. సెకండ్ ఏంటి అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే చోట్ల ఉపాధి కోసం పోతున్నారు. ఏమో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఉపాధి అవకాశాలు రాజ్యం వెళ్ళట్లేదు కదా. వాళ్ళు ఏం చేయాలి? బిఎల్ఓ ట్వైస్ ఏమో వస్తాడట. వచ్చినప్పుడు ఉండాలి, లేకపోతే మీ ఓటు తీసేస్తారు. నో డౌట్, అందులో అనుమానం లేదు. అందుకే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఆట ఈ రోజు నుంచి. సో మీరు ఎవరెవరి ద్వారా బిఎల్ఓ నంబర్ తెలుసుకోండి, ఫోన్ చేయండి, ఎప్పుడు వస్తారో తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు పోవాలి. సరే ఆయన వస్తా అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఉద్యోగము, లీవ్లే, పని వీలు కాలేదనుకో, ఇంక మీ ఓటు పోతుంది. మళ్ళీ దానికోసం రకరకాల ప్రాసెస్లు, రకరకాల తలనొప్పి తిరుగుతూ ఉండాల్సిందే. బేసిక్గా ఇంకా వివాదాస్పదమైనటువంటి రాష్ట్రాలలో ఇంకెలాంటి పరిస్థితి ఉండేదో దీని చుట్టూ చూడండి. దీనికి సంబంధించి ముందు ప్రత్యేకంగా కొన్ని డేట్లు ప్రకటించవచ్చు కదా. అది ఈ ఊరికి ఈ డేట్ వస్తాం, ముందే ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కింద వరకు, ఎవరో ఒకరితో ఈ సమాచారాన్ని పంపించవచ్చు కదా. ఈ ఊరికి ఈ డేట్ వస్తాం, రెండోసారి ఈ డేట్ వస్తాం, ఈ 2 డేట్లలో అందుబాటులో ఉండండి ముందు నుంచి చెప్పాలి కదా. ఈరోజు జూన్ 15 స్టార్ట్ అయింది. మీ ఊరికి ఎప్పుడు వస్తారు మీకు ఏమైనా తెలుసా? మా ఊరికి ఎప్పుడు వస్తారు నాకు ఏమైనా తెలుసా? ఎప్పుడు వచ్చేది తెలుసా? ఇప్పుడు వస్తే మమ్మ పోతే మమ్మ మెరుపు దిగలా వచ్చిపోయి లేరని చెప్పి ఓట్లు తీసేసుకుంటూ పోతే అసలు నిజంగా ఓటు అనేది, ప్రజాస్వామ్యం అనేది ఇంత కామెడీ అయిపోయిందా? ఎప్పుడు వాళ్ళు 1-2 సార్లు వస్తారట బియ్యాలు, వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి, లేకపోతే ఓటు పోతుంది. ఇదేంది కామెడీ? పోనీ అప్డేట్స్ ఉన్నాయా అంటూ ఉన్నా. అప్డేట్స్ ఉన్నాయా? ఏ డేట్కి వస్తారు, ఏమేం కావాలి, ఏమైనా ఇంటికే చెప్పు, లేకుండా దండోరా వేసేమన్నా పోయారా? అట్లా ఏమీ లేదే. ఏందో నిజంగానే ఒక ప్రమాదకరమైన గేమ్. ఎన్ని ఓట్లను తీసేస్తారో, ఎవడెవడ తీసేస్తారో. ఏం కామెడీ అయిపోయింది నిజంగా ఓటు ప్రజాస్వామ్యం భారతదేశంలో.